ఈరోజు మన రిలేషన్షిప్స్ గురించినటువంటి కొన్ని పుస్తకాలని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ రిలేషన్షిప్‌లోకి వెళ్ళేటప్పుడు ఇద్దరు సమ్మతింపకుండని ఎడల ఎలా కలిసి నడుస్తారు అని వాక్యం చెప్తున్నట్లుగా, ఒకవేళ ఇద్దరికీ కూడా సమ్మతించగలిగేటటువంటి పర్సనాలిటీ లేనప్పుడు వాళ్ళు ఎలా కలిసి జీవితాన్ని జీవించగలుగుతారన్న క్వెషన్‌కి ఆన్సర్‌ని తెలుసుకోవడం కోసమే ఈ పుస్తకాన్ని చదవాలి. సో ప్రతి ఒక్కరికి ఒక అటాచ్‌మెంట్ స్టైల్ ఉంటుంది. కొన్ని అటాచ్‌మెంట్ స్టైల్ యొక్క పేరింగ్ అనేది డిజాస్టర్స్‌గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యాంగ్జియస్ అటాచ్‌మెంట్ స్టైల్ ఉండేటటువంటి వ్యక్తి అవాయిడెంట్ అటాచ్‌మెంట్ స్టైల్ ఉండేటటువంటి వ్యక్తితోటి ఎప్పటికీ పొసగలేడు, కలిసి జీవించలేడు. అన్లెస్ సమ్ సూపర్ న్యాచురల్ ఇంటర్వెన్షన్ జరిగి ఆ పర్సన్ మారితే తప్ప ఆ యొక్క మ్యారేజ్ అనేది ఫ్రూట్ఫుల్‌గా ఉండదనమాట. కాబట్టి మనం సంబంధాన్ని పెట్టుకునేటప్పుడే ఆ పర్సన్ యొక్క అటాచ్‌మెంట్ స్టైల్‌ని తెలుసుకోవడం ఇంపార్టెంట్. అండ్ డిజాస్టర్స్‌గా ఉండేటటువంటి కొన్ని రిలేషన్షిప్స్‌ని ముందుగానే అవాయిడ్ చేయడం అనేది చాలా బెటర్ అనమాట. సో అందుకోసం ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి ఇది నీకు ఉపయోగపడుతుంది. అలాగే డేటింగ్ చేస్తున్నప్పుడు ఏదైతే అన్‌హెల్తీగా మనకు ఉంటాయో అటువంటి ప్యాటర్న్స్‌ని ఫైండ్ అవుట్ చేసి అటువంటి పీపుల్‌ని అవాయిడ్ చేయడానికి ఈ యొక్క పుస్తకం అనేది కావాల్సినటువంటి జ్ఞానాన్ని ఇస్తుందన్నమాట. ఇది కూడా ఒక క్రిస్టియన్ రాస్తాడు కాబట్టి దీన్ని మీరు వాడుకోవచ్చు. ఇది కాకుండా 5 లవ్ లాంగ్వేజెస్ అనే ఒక బుక్ ఉంటుంది. అలాగే ది సీక్రెట్ సెర్చ్ అని ఇంకొక బుక్ ఉంటుంది. ఆ సీక్రెట్ సెర్చ్ అనేటటువంటి పుస్తకం మనం ఎవరిని పెళ్లి చేసుకోవాలో అన్న క్వశ్చన్కి ఆన్సర్, మనం ఎందుకు పెళ్లి చేసుకుంటున్నామనే క్వశ్చన్కి ఆన్సర్ మనకి జవాబునిస్తుంది అని అంటారనమాట. కాబట్టి మనం ఎందుకు పెళ్లి చేసుకుంటున్నామో అనే క్వశ్చన్ మీద మనకంటూ ఒక క్లారిటీ వచ్చినట్లయితే మనకి ఎవరు కావాలో, ఎవరిని మనం చూస్ చేసుకోవాలో కావాల్సినటువంటి ఆన్సర్ కూడా మనకు దొరుకుతుందన్నమాట. సో ఈ కైండ్ ఆఫ్ క్లారిటీ కోసం ఆ పుస్తకాలు చదవండి. అవి కూడా బైబిల్ బేస్డ్గా ఉంటాయన్నమాట. ఆ తర్వాత మ్యారేజ్కి సంబంధించి బిబ్లికల్ బేస్డ్ ఫౌండేషన్ కోసం ఈ పుస్తకాన్ని మనం చదవచ్చు. సో ఇందులో ఒక బైబిల్ ప్రకారంగా మనం ఎలాగా మ్యారేజ్ చూడాలనేటటువంటి విషయం మీద ఒక మంచి ఇంట్రడక్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. అంత మాత్రమే కాదు, ఈ ఇంటిమేట్ అలైస్ అనేటటువంటి పుస్తకం ఏం చేస్తుందంటే ఒరిజినల్ కాంటెక్స్ట్లోకి వెళ్ళి ఏన్షియంట్ నియర్ ఈస్ట్ కల్చరల్ కాంటెక్స్ట్లోకి వెళ్ళి వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా మనం ఎలా మ్యారేజ్ని చూడాలనే విషయం మీద ఒక అవగాహన అనేది కలుగజేస్తుంది అనమాట. ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి సంబంధించి వీళ్ళు రీఎంటరింగ్ ఈడెన్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని ఆ బైబిల్ వచనంలోకి వెళ్ళి బైబిల్ని వివరించే ప్రయత్నం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవాళ్ళంటే కేవలం ఇంట్లో కూర్చోవాలి, పిల్లల్ని కనాలి అని మాత్రమే చెప్పేటటువంటి ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో అది ప్రోవర్బ్స్ 31 చూసినప్పుడు అది సెట్ కాదు అన్న విషయాన్ని ఇక్కడ వీళ్ళు చెప్పడం జరుగుతుందన్నమాట. కావాలంటే పాజ్ చేసి మీరు దీన్ని చదువుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఒక మగవాడు కూడా ఎలాగుండాలి అన్న విషయం మీద బైబిల్ ఏ రకమైన ఒక నిర్దేశించింది అనే విషయాన్ని గురించి కీర్తనలు 111-12 చూస్తే మనకు అర్థమవుతుంది అన్న విషయాన్ని ఈ యొక్క పుస్తకం అనేది రివీల్ చేస్తుంది అనమాట. కాబట్టి ఒరిజినల్ కాంటెక్స్ట్లో మ్యారేజ్ని గురించి తెలుసుకోవాలనుకునేటప్పుడు ఈ యొక్క పుస్తకాన్ని చదవడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మ్యారేజ్లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఫేస్ చేయాలి అన్న దాని మీద రీసెర్చ్ బేస్డ్ బుక్ అనమాట. ఇది ఒక జూయిష్ పర్సన్ రాస్తాడు కాబట్టి ఇది మీరు వాడుకోవచ్చు. అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మనం బౌండరీస్ని ఎలా మెయింటైన్ చేయాలి అన్న విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటిది అనమాట. సో మ్యారేజ్ని హ్యాపీగా ఉంచుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరు వారి బౌండరీస్లో ఉండినప్పుడు మనం బ్యూటిఫుల్ రిలేషన్షిప్ని మనం మెయింటైన్ చేయగలుగుతాం. కాబట్టి మీకు కావాలంటే ఈ పుస్తకాలు తీసుకోవచ్చు. దిస్ నాట్ ఎగ్జాస్టివ్ లిస్ట్.